మనం ఈ వీడియోలో ఎవరికైతే యూట్యూబ్లో వ్యూస్ తక్కువ వస్తుంది, అలాగే వాచ్ అవర్స్ కూడా తక్కువ వస్తుందని అనుకుంటున్నారో, సో వాళ్ళైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇందులో నేను కొన్ని మెథడ్స్ అయితే చెప్తాను. సో మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు, కానీ నేను చెప్పే మెథడ్స్ మీకు యూజ్ అయ్యి ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఇంతకుముందు మీరు వేరే వీడియోస్లో చూసి ఉండకపోవచ్చు. సో ఆల్రెడీ ఈ మెథడ్స్ అనేది మీరు యూట్యూబ్లో చూడకపోవచ్చు. మేబీ నేను కొత్త టిప్స్ చెప్పి ఉండొచ్చు. మేబీ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో దానికోసం వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. నేను కొన్ని మెథడ్స్ అయితే చెప్తాను. ఇది మనకి బేసిక్గా యూట్యూబ్ పేజ్ అనమాట. సో అది యూట్యూబ్ స్టూడియో. ఇందులో మనం కంటెంట్లోకి వచ్చినట్టుకుంటే మనకి ఇక్కడ కంటెంట్ డాష్బోర్డ్ అంతా కామన్గా అందరికీ తెలుసు. సో ఇది నేను డెస్క్టాప్లో అయితే ల్యాప్టాప్లో అయితే చూపిస్తున్నాను. మీరు దీంట్లో అలా మొబైల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ మీ యూజెస్ అనమాట. సో మొబైల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ అనాలిటిక్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి మంత్లీ యూస్ ఎంత వస్తుంది ఏంటి మొత్తం ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. ఆల్రెడీ మనకి తెలిసిందే. ఇక్కడ మనకి రియల్ టైం అప్డేట్స్ వస్తుంది, లైవ్ కౌంట్, సబ్స్క్రైబర్స్ వస్తుంది. సో నాకైతే వ్యూస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఒకటే రీజన్ అని చెప్తాను, వీడియోస్ నేను చెయ్యట్లేదు, అది మెయిన్ రీజన్. కాకపోతే నాకైతే బేసిక్ ఐడియా ఉంది. సో మనకి వ్యూస్ ఎక్కువ ఏ విధంగా వస్తుంది. నేను ఏదైతే ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయో అవి బేసిక్గా నాకు వ్యూస్ అయితే వస్తాయి. చూడండి ఇవి. సో నాకు బేసిక్గా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోకి ఆల్రెడీ చేసాను చూడండి 51,000. సో వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అయితే వీడియోకి వస్తున్నాను. నేను వీడియో చేయట్లేదు కాబట్టి నాకు వ్యూస్ తక్కువగా ఉన్నాయి. అది కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇందులో కంటెంట్ ఉంటుంది, ఆడియన్స్ ఉంటుంది, అలాగే ఇన్స్పిరేషన్. సో ఈరోజు నేను 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఒకటి ఇన్స్పిరేషన్, 2 అది ట్యాగ్స్. సో బేసిక్గా యూట్యూబ్ వ్యూస్ ఎక్కువ రావాలంటే మనకు కావాల్సింది టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అనమాట. సో టైటిల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మెయిన్ టైటిల్. సో మనకు ఆల్రెడీ కంటెంట్ ఉంటుంది, మనకి ఒక టైటిల్ ఉంటుంది, కానీ ఎటువంటి టైటిల్ పెడితే మనకి వ్యూస్ ఎక్కువ వస్తుంది. మన వీడియోస్కి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఏ విధంగా మనం సెర్చ్ చేయాలి, అది కూడా చాట్ జీటీపీని యూజ్ చేసి ఏ విధంగా రాసుకోవాలని కంప్లీట్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేద్దాం. సో మన కంటెంట్ ఏం రాయాలి. సపోజ్ నేను ఈ వీడియోని తీసుకుందాం. సో ఎగ్జాంపుల్గా ఈ వీడియోనే తీసుకొని ఒక టైటిల్ని సెర్చ్ చేస్తాను. హౌ టు బుక్ మూవీ టికెట్స్ ఆన్లైన్ ఇన్ బుక్ మై షో. సో దీనికైతే నాకు ఎక్కువగా వ్యూస్ అయితే వచ్చాయి. లాస్ట్ చూడండి, ఈ వీడియో చూపిస్తాను. సో ఇందులో అయితే నాకు ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. సో నేను ఎటువంటి ట్యాగ్స్ పెట్టాను, టైటిల్ ఎక్కడ నుండి పెట్టాను, అన్నీ కూడా వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. చూడండి. సో 51,000 వ్యూసే వచ్చాయి సిన్స్ అప్లోడ్. సో ట్యాగ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీ టైటిల్ ఏంటి, హౌ టు బుక్ మూవీ టికెట్స్ ఆన్లైన్ అన్నది కదా. యూట్యూబ్లోకి వెళ్ళి టైప్ చేస్తాం. కంప్లీట్గా టైప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు బుక్ మూవీ టికెట్స్. చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా వస్తుంది. చూడండి చాలా వచ్చాయి. 1, 2, 3, 4 అలాగా అప్ టు 20 వరకు అయితే మీకు ట్యాగ్స్ వచ్చాయి. ఇవన్నిటిని కాపీ చేసుకోండి. ఎక్కడ కాపీ చేసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోట్ ప్యాడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో మొబైల్లో అయితే డిఫాల్ట్గా నోట్ ప్యాడ్ అయితే ఇస్తారు. సో అందులోకి వెళ్ళి చూడండి, బుక్ అని చేసిన వెంటనే మీరు యారో బటన్, సో మొబైల్ అయితే కష్టంగా ఉంటుంది, ల్యాప్టాప్ అయితే సింపుల్గా ఉంటుంది. సో యారో బటన్ టైప్ చేసినట్టుకుంటే సో ఈ విధంగా వస్తుంది. మొబైల్లో అయితే దానిపై క్లిక్ చేస్తే మనకు వస్తుంది. మొబైల్లో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే వీడియో చేస్తాను. సో ల్యాప్టాప్లో కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చూడండి, యారో బటన్ డౌన్ చేసినట్టుకుంటే ఒక్కొక్కటి మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా ఒక్కొక్కటి వస్తుంది. సో మీరు అన్నిటినీ కాపీ చేసుకోండి. అన్నిటిని ఏ విధంగా కాపీ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేసాం కదా. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసాక కామన్ ఎంటర్ చేయండి. కామన్ ఎంటర్ చేసా. మళ్ళీ నెక్స్ట్ అందులోకి వెళ్ళి యారో బటన్ డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన సెకండ్ దానికి వెళ్తుంది. సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి, కాపీ. తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాం కదా. నెక్స్ట్ థర్డ్ది. సో మళ్ళీ యారో బటన్ డౌన్ క్లిక్ చేయండి, థర్డ్ దానికి వెళ్ళండి. ఫోన్పే ఉంది కదా, దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, కాపీ. అందులోకి వెళ్ళాను, కామ ఎంటర్ చేశాను, ఇక్కడ పేస్ట్. ఇలానే అక్కడ ఉన్నవన్నీ కూడా మీరు చేయాలన్నమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మ్యాక్సిమం
ఒక మనకి ట్యాగ్స్ అప్ టు 500 వర్డ్స్ కదా. సో అన్నీ యూజ్ చేసుకోండి, అన్నీ యూజ్ చేసుకొని కాపీ చేసి పెట్టుకోండి. సో దీంట్లో మీకు ఏవైతే కొంచెం ఎక్కువగా యూస్ వస్తుంది అనిపిస్తుందో అవి దాన్ని ఒక 500 వర్డ్స్ వచ్చే వరకు చేసుకోండి. ఇలా అన్నిటినీ కాపీ చేసుకోండి. సో అన్నిటిని ఒకేసారి అలా కాపీ చేయాలని సెపరేట్గా వీడియో చేసి పెడతాను. సో జస్ట్ షార్ట్ కట్ అనేది వేరేగా వీడియో చేసి పెడతాను. ఇది అయిపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఫస్ట్ టైటిల్ ఎంచుకున్నాను. సో అన్నిటిని అలా కాపీ చేసుకోండి. తర్వాత ఇది కాపీ చేసిన ChatGPTలోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ ఐ వాంట్ యూట్యూబ్ టైటిల్ description and tags based on this content. సో ఇలా రాసి ఇలా సింగిల్ కోట్లో ఓపెన్ చేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. మళ్ళీ డబుల్ కోట్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసినట్టుకుంటే ఇక్కడ మీకు అలా ఇచ్చేస్తుంది టైటిల్, అంటే ఒక సజెషన్ చేస్తుంది అన్నమాట. అంటే దీన్ని మనం పర్టికులర్గా యూజ్ చేయాలని లేదు. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఒక టైటిల్ అయితే మనకి ఇచ్చింది చూడండి, బుక్ మై షో. సో హౌ టు బుక్ మూవీ టికెట్స్ ఆన్లైన్, బుక్ మై షో స్టెప్ బై స్టెప్. సో ఇలా పెట్టాం కదా. నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ చూడండి, ఇలా కాపీ చేసుకోండి. ఇక్కడ నుండి ఇలా ఇక్కడ దాకా కాపీ చేసుకోండి. తర్వాత ట్యాగ్స్ కూడా ఇచ్చి ఉంటుంది. ట్యాగ్స్, ఇక్కడ ట్యాగ్స్ అనేది నాకు ఇలా ఇచ్చింది కదా, దీన్ని బుల్లెట్ పాయింట్స్లో ఇచ్చింది. సో దీన్ని అలాగా ట్యాగ్స్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం. సో దీన్ని యూజ్ చేయండి. ఇక్కడ ఇస్తుంది, దీంట్లో మీరు పర్టికులర్గా రిక్వైర్డ్ మీకు ఏవైతే కావాలో అవి మాత్రమే కాపీ చేసుకుని పెట్టుకోండి. సో ఎందుకంటే ఇవి దానికంటే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లేదంటే ఇక్కడ గివ్ మీ ట్యాగ్స్ ఇన్ కామా సపరేటెడ్ ఇలా ఇచ్చానా. సో దీన్ని అన్నింటినీ కామా సెపరేట్గా ఇచ్చేస్తుంది. ChatGPTని యూజ్ చేసి మనం యూట్యూబ్ టైటిల్ ట్యాగ్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు ఈ విధంగా. దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకున్నా. సో ఇందులో కూడా దీన్ని మనం కామా ఎంటర్ చేసి ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇలా వస్తుంది. సో 1 by 1 రాలేదు కాబట్టి కామా సెపరేట్ కాబట్టి దీన్ని ఎలా కాపీ చేసి వీడియోలో ట్యాగ్స్ దగ్గర పేస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఒక మెథడ్. ఓకే, ఈ విధంగా మన డిస్క్రిప్షన్ మనకి మ్యాటర్ తెలియదు. ఇవంతా మనకి ఆ టైంకి మనం రాయాలంటే ఏదేదో రాయాల్సి ఉంటుంది, మనం లేదంటే సింపుల్గా వదిలేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం యూట్యూబ్కి SEO చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ టైం మీకు ఇక్కడ చూడండి, ఎంగేజ్ ఇన్స్పిరేషన్ అంటూ ఉంటుంది. దీని గురించి కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇందులో ఇన్స్పిరేషన్ పై క్లిక్ చేయండి. ఇది ఒక మెథడ్. రెండోది ఏంటంటే ఆ విధంగా మనం టైటిల్ అండ్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ చేస్తే మనకి యూస్ వస్తుంది. ఆల్రెడీ మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు వీడియోస్ అయితే చూసి ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు అనేది మనకి ఈ ఇన్స్పిరేషన్లో ఇస్తారన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు అనేది ఇందులో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పిరేషన్లో వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అంటే ఇందులోకి వెళ్తే మీ సబ్స్క్రైబర్స్ ఏ వీడియోస్ చూస్తున్నారు, ఇందులోకి వెళ్తే ఫీచర్స్, స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ, ఇలాంటి ఈ కంటెంట్లు మాత్రం వాళ్ళు చూస్తున్నారు. దీని మీద మీరు వీడియోస్ చేయండి. మీరు టెక్ ఛానల్ అయితే టెక్, లేదంటే కుకింగ్ అయితే కుకింగ్, లేదంటే ఇటువంటి ఛానల్ అవని. సో వాళ్ళు ఈ విధంగా వీడియోస్ చేస్తున్నారు అన్నమాట. దీని మీద వీడియోస్ చేయండి. చేసిన వెంటనే మీ సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ని చూసి లైక్ చేస్తారు. లైక్ చేసిన వెంటనే మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ అనేది అది రీచ్ అవుతుంది. కొత్త సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో వాళ్ళు కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ అయ్యి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే మీకు వాచ్ టైం పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే వాచ్ టైం పెరుగుతుందో ఆటోమేటిక్గా మీకు యూస్ పెరుగుతుంది. అసలు మీకు ఆల్రెడీ ఐడియా లేని వాళ్ళకి చెప్తాను అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుందంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియో పెట్టారు. వీడియో పెట్టిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అది కొంతమందికి చూపిస్తుంది. ఆల్రెడీ మీ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి, లేదంటే వేరే వాళ్ళకి సజెషన్లు ఇస్తుంది అన్నమాట. సో ఫస్ట్ 3 అవర్స్లో ఎవరు ఎంతసేపు చూస్తున్నారు, ఫస్ట్ 3 అవర్స్ అనాలిసిస్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ 3 అవర్స్లో ఒక వీడియో చూడండి. ఒక వీడియోకి ఈ 3 ఉన్నాయి చూడండి. ఇక్కడ వీడియోకి ర్యాంక్డ్ బై అని ఉంటుంది. వ్యూస్ ఎన్ని వస్తుంది, అండ్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటు ఎంత వస్తుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఇది యావరేజ్ మోర్ దాన్ 50 to 60% ఉండాలన్నమాట. సో ఈ వీడియో 3 minutes అనుకోండి, 1.5 minutes కంటే ఎక్కువ వ్యూ
యావరేజ్ డ్యూరేషన్ ఉండాలన్నమాట. 1.5 ఉండాలి, ఇది మోర్ దెన్ 1.5. అప్పుడు ఆ వీడియో ఎలా కన్సిడర్ 3 అవర్స్ తర్వాత ఆ వీడియో ఎలా కన్సిడర్ చేస్తుందంటే ఇనిషియల్ బూస్ట్ అంటారు దాన్ని. సో 3 అవర్స్ తర్వాత దానికి అనాలిసిస్ బాగుందంటే 3 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే నుండి కొంతమంది చూపిస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 మెంబర్స్, ఒక 30 మెంబర్స్ చూపిస్తే అనాలిసిస్ బాగుంటే నెక్స్ట్ డే ఇంకా 100 మెంబర్స్ చూపిస్తుంది. 100 మెంబర్స్లో ఒక 60 మెంబర్స్ లైక్ చేశారు, వాళ్ళు కూడా ఇనీషియల్గా వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. అలానే 60 మెంబర్స్లో వాచ్ అవర్స్ ఉన్నాయి అనుకుంటే, వాచ్ అవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఆ 60 మెంబర్స్ వాచ్ అవర్స్ అంటే ఎక్కువసేపు చూశారంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది. మళ్ళీ దాన్ని వాచ్ అవర్స్ పెరిగిన వెంటనే దాన్ని ఇనిషియల్ అంటే సెకండ్ టైం 100 మెంబర్స్లో కూడా 60% మంది చూశారు, బాగా చూశారంటే నెక్స్ట్ డే ఒక 300 మెంబర్స్కి అది చూపించడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట సజెషన్లో. అంటే డిస్కవరీలో అంటే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు వస్తుంది కదా అలాంటప్పుడు అనమాట. సో ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకు వస్తుంది కదా డిస్కవరీ అంటాం. సో ఇది డిస్కవరీలో ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అప్పుడు 500 మెంబర్స్ చూపిస్తుంది. ఆ 500లో కూడా ఒక 300 మెంబర్స్ ఇంకా చూశారనుకోండి, అప్పుడు ఇంకొక 1000 మెంబర్స్. అలాగా 1 by 1 ఒక ప్రాసెస్ ప్రకారం 100 నుండి 1000, 100 నుండి 1000 అండ్ 1000 ల్యాక్స్లోకి ఇలాగే వెళ్తుంది అనమాట వీడియో. యాక్చువల్లీ ఒకవేళ ఫస్ట్ స్టెప్లో కాకుండా ఫస్ట్ స్టెప్లోనే వ్యూస్ తక్కువ వస్తే ఆ వీడియోని చాలా స్లోగా చూపిస్తుంది. అలాగే సెకండ్ స్టెప్లో ఎప్పుడైతే 30 మెంబర్స్ చూపిందో 100 మెంబర్స్కి ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు 50% తక్కువ మంది చూసినట్టుకుంటే ఇనీషియల్ బూస్ట్ మళ్ళీ తగ్గిపోతుంది. సో తగ్గిపోయి మళ్ళీ వీడియోని చూపించడం తగ్గించేస్తుంది అన్నమాట. ఈ విధంగా అట్ ఎ టైం ఒకేసారి ఎక్కువ వ్యూస్ రావడానికి అదే కారణం, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ChatGPTని యూజ్ చేసి మన టైటిల్ని సెలెక్ట్ చేసి టైటిల్ ద్వారా డిస్క్రిప్షన్ని తెలుసుకోవచ్చు. ChatGPTలో ఒకటి మనం ఏదైతే బేసిక్ కంటెంట్ ఉందో ఈ టైటిల్ని యూజ్ చేసి, అంటే ఎక్కడ తీసుకున్నాం, ఇందులో తీసుకున్నాం. ఈ టైటిల్ని యూజ్ చేసి నేను టైటిల్ని రాయమని ChatGPTకి చెప్పాను. ChatGPT ఒక టైటిల్ అయితే ఇచ్చింది. మెయిన్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అన్నమాట. డిస్క్రిప్షన్ అనేది మనం ఓన్గా రాయలేం కొన్నిసార్లు, సో అది ఇస్తుంది. దీన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాగ్స్ అనేది మీకు ఇందులో ఇస్తుంది కొన్ని, ఇది యూజ్ చేయండి. అందులో నేను చెప్పాను కదా ఇక్కడ నోట్ప్యాడ్లో, సో ఇవి కూడా యూజ్ చేయండి. ఈ రెండు యూజ్ చేసి 500 వర్డ్స్ వచ్చే విధంగా చేయండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టిప్స్ చెప్తాను. మీకు వ్యూస్ రావడానికి ఏ విధంగా వ్యూస్ వస్తాయి, సో అసలు యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా వర్క్ అవుతుందో ఆల్రెడీ మీకు ఛానల్స్ చూసి ఉంటారు. సో ఒకసారి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ని కూడా చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. అలానే మీకు ఫ్రీగా కన్వా ఉంది, అలాగే ఇన్షాట్ ఉంది. ఆ రెండింటిలో మనం థంబ్నెయిల్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఇది వీడియో పార్ట్ 2 అనమాట. సో అలానే కొన్ని పార్ట్స్ వరకు అయితే ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఇది వీడియో 1, వీడియో 2 అని పెడతాను. అలాగే కొన్ని పార్ట్స్ వరకు అయితే కొత్త సిరీస్ని అయితే మీకోసం రికార్డ్ చేస్తాను, మీకోసం సిరీస్ని అయితే నేను రిలీజ్ చేస్తాను. సో మీరు ప్రతి వీడియోని చూడండి. ఏదో ఒక వీడియోలో మీరు ఆల్రెడీ చూసిన వీడియోస్ కంటే కొత్త పాయింట్స్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అది మీకు గ్యారంటీగా యూజ్ అవుతుందని 100% అయితే చెప్పగలను. ఇది అయితే ఈ ఫార్ములా అయితే మీకు గ్యారంటీగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో ఈ కంటెంట్ నచ్చినట్టుకుంటే వీడియోని లైక్ చేయండి. మీరు ఏదైనా కొత్త పాయింట్స్ తెలుసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ గాట్ న్యూ మెథడ్ అని. వీడియో చూసినందుకు థ్యాంక్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.